సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు అనే వ్యక్తిత్వం గురించి మనం అనేక విశేషాలు చెప్పుకుంటున్నాం. అలాగే శ్రీదేవి ఆయనతో కలిసి నటించినటువంటి చిత్రాలు కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ సినిమాలు ఒక పక్కన పెడితే శ్రీదేవి 1983 నుంచి హిందీ ఫీల్డ్‌లోకి వెళ్ళిపోవటం, అగ్రశ్రేణి నటిగా మారటం, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆవిడకి మంచి పేరు రావటం ఇవన్నీ మనకి తెలిసిందే. కానీ కాలక్రమేణా రాను రాను ఆమె వ్యక్తిగత జీవితంలోకి చాలామంది హీరోలు ప్రవేశించారు. ప్రేమ కొనసాగించారు. కొన్నిట్లో ఆవిడ విఫలం చెందింది. అలాగే జీవితంలో కొన్ని విషయాల్లో దెబ్బతింది. ఇవన్నీ కూడా వాళ్ళ మదర్ రాజేశ్వరి విజయనిర్మల అంటే ఆవిడకి బాగా ఒక స్నేహం ఉండేది. ఒక భక్తిభావం ఉండేది. మొట్టమొదటి ఇనిషియల్ స్టేజెస్‌లో అవకాశాలు ఇప్పించారన్న కృతజ్ఞతాభావం కూడా ఉండేది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఆవిడతో షేర్ చేసుకునేది. ఆ విధంగా కృష్ణకు కూడా శ్రీదేవి పర్సనల్ విషయాలు తెలుసు. అలాగని ఏదో షూటింగ్‌లో కూర్చొని గంటల గంటల పాటు మాట్లాడేటువంటి మనస్తత్వం అటు సూపర్ స్టార్ కృష్ణకి లేదు. అలాగే గ్లామర్ క్వీన్ శ్రీదేవికి లేదు. ఇద్దరు కూడా చాలా తక్కువగానే మాట్లాడుకుంటారు. కానీ మాట్లాడుకున్నంత సేపు చాలా విలువైన విషయాలే మాట్లాడుకుంటారు. 1980 ఆ ప్రాంతాల్లో సావిత్రి మహానటి ఆవిడ. ఆవిడ శ్రీదేవికి ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాళ్ళు. "నువ్వు ఏ పని చేసినా చెయ్యి గానీ, రెండో పెళ్లివాడిని మాత్రం పెళ్లి చేసుకోకు. నేను పెళ్లి చేసుకొని నా జీవితం ఎలాగైపోయిందో నీకు తెలుసు కదా" అని చెప్పి ఆవిడ చెప్తూ ఉండేది. కానీ శ్రీదేవి బోని కపూర్‌ని పెళ్లి చేసుకొని, రెండో పెళ్లివాడిని చేసుకొని చాలా పెద్ద తప్పు చేయటం జరిగింది. అలాగే ఆవిడ చేసినటువంటి మరొక పెద్ద తప్పిదం ఏంటంటే, మహానటి సావిత్రి కూడా కొన్ని బంగారు నగలు, వజ్రాలు ఇవన్నీ కూడా ఒక ప్రముఖ నటి కన్నడంలో ఉన్నారులెండి. ఆవిడ దగ్గర పెట్టి, తర్వాత నా దగ్గర ఎక్కడ పెట్టావు అని చెప్పి అడిగేటప్పటికి హతాశురాలైపోయిందని కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఈవిడ కూడా ప్రముఖ తమిళ నటి. ఆవిడ తెలుగులో కూడా నటించారనుకోండి. ఆవిడ ఇప్పుడు లేరు. ఆవిడ దగ్గర కొన్ని నగలు, అలాగే డైమండ్స్ ఇవన్నీ కూడా దాచిపెట్టడం జరిగింది. దాచిపెట్టిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత అవేవి రికవరీ అవ్వకపోవడంతో చాలా హతాశురాలైపోయింది శ్రీదేవి. అలాగే తను సంపాదించినటువంటి ఆస్తిలో తన చెల్లెలు వాటా గురించి కోర్టుకి వెళ్ళటం, ఆ కోర్టులో వివాదాలు ఇవన్నీ కూడా చివరికి ఆవిడని మానసికంగా కుంగదీశాయి కూడా. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు కృష్ణ మొట్టమొదటి నుంచి కూడా తక్కువగా మాట్లాడినా ఆవిడ కెరీర్ విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ఏ మనిషికైనా సరే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. నటీమణులు కానీ, నటులు కానీ డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వాన్ బాబు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుకోమని చెప్పి చెప్తుండేవారు. కృష్ణ మాత్రం డబ్బుని మాత్రం పొదుపుగా వాడుకోవాలి, అన్నెసరీగా ఖర్చు పెట్టకూడదని మాత్రం తన సన్నిహితులకి చెప్తుండేవారు. శ్రీదేవికి ఉన్నటువంటి ఈ నమ్మకాన్ని ఆయన పరోక్షంగా అనేక సార్లు కూడా హెచ్చరించడం కూడా జరిగింది. అయినా సరే శ్రీదేవి చేసిన తప్పిదం వల్ల ఆవిడ చాలా బంగారు నగలు కూడా కోల్పోవటం జరిగింది. ఈ విధంగా తన తోటి నటీమణులు తనతో పాటు సినిమాల్లో నటించేటప్పుడే కానీ, అలాగే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కొన్ని సలహాల విషయంలో కానీ ఒక పెద్ద మనిషి తరహాగా ఆయన ఖచ్చితంగా వాటికి సలహాలు ఇస్తుండేవారు. అలాగే వాళ్ళ తండ్రి అయ్యప్పన్ ఆయన కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఎలక్షన్స్‌లో పోటీ చేశారు ఆయన. అదే టైంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళ ఫాదర్‌తో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కానీ ఆయన శివకాశిలో పోటీ చేసి ఓడిపోవటం కూడా జరిగింది. కాబట్టి శ్రీదేవి ఇమేజీ పాలిటిక్స్‌లో పనికి రాలేదు. తర్వాత ఆవిడ పాలిటిక్స్‌లోకి వద్దామని ప్రయత్నం చేసినా కూడా చాలామంది వారించారు వద్దు అని చెప్పేసి. దాంతో ఆవిడ పాలిటిక్స్‌లోకి రాలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ సినిమాలు నేను చెప్పట్లేదు. సినిమాల్లో తనతో పాటు నటించినటువంటి నటీమణి వ్యక్తిగత జీవితంలో తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు చాలామంది సీనియర్ నటులు
హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా విజయనిర్మల కూడా ఈ విషయంలో శ్రీదేవికి చెప్పడం జరిగింది. ఏదైనా హోటల్ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవడం గానీ, లేకపోతే రియల్ ఎస్టేట్‌లో చేసుకోవడం గానీ చేస్తే బాగుంటుందని విజయనిర్మల చెప్పారు. ఎందుకంటే విజయనిర్మల అప్పటికే హోటల్ నవీన్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఆవిడ స్టార్ట్ చేసి మంచి బిజినెస్ చేస్తున్నారు. ఆవిడ కూడా రియల్ ఎస్టేట్‌లో కొన్ని పెట్టుబడులు పెట్టారు కాబట్టే ఈరోజు మంచి నరేష్ మంచి 2,000,00,00,000 పైగా ఆస్తులు ఆయన సంపాదించడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో, అలాంటి సలహాలు విజయనిర్మల కూడా ఇస్తుండేవారు. అయితే ఆవిడ మరి చెన్నైలో చాలా ఆస్తులు తను సినిమాల్లో సంపాదించినప్పుడు సంపాదించడం జరిగింది కానీ, చివరికి ఏది నిలుపుకోలేక అవి అన్నీ కూడా ముంబైకి షిఫ్ట్ అయిపోవడంతో కొన్ని సినిమాలు బోనీ కపూర్ తీసి వాటిని పోగొట్టుకోవడం కూడా జరిగింది. ఓ విధంగా చెప్పాలంటే మహానటి సావిత్రి కొన్ని తప్పిదాలు ఎలా చేశారో, శ్రీదేవి అలాంటి తప్పిదాలే చేశారు. కృష్ణ వాటిని సలహాలు ఇండైరెక్ట్‌గా గానీ, డైరెక్ట్‌గా గానీ ఇచ్చారు. కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది. ఈ ఎపిసోడ్‌లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక తోటి నటీమణి ఏదో నటించింది కదా! తన పని అయిపోయిందనగానే కాకుండా, ఇక్కడ విజయనిర్మల, కృష్ణ ఇద్దరు కూడా ఎవరైనా తన సన్నిహితులు ఎవరైనా వాళ్ళ కెరీర్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మాత్రం వాళ్ళు చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. వాళ్ళు పాటించిన వాళ్ళ ఓకే. పైకొచ్చేవాళ్ళు. పాటించకపోతే వాళ్ళేం చేయలేరు గదా! ఈ విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఈ విషయాన్ని గ్రహించగలిగితే మీకు నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీ అభిమానాన్ని చాటుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ నిండు దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.